أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب يسر ولا تعسر وتمم بالخير وبك نستعين يا فتاح رب زدني علما رب زدني علما رب زدني علما ఇన్షాల్లా ఈరోజు లెసన్ 3లో హర్కాత్ నేర్చుకుందాం. ఫస్ట్ క్లాస్లో ముఫ్రదాత్ నేర్చుకున్నాం, సెకండ్ క్లాస్లో మురక్కబాత్ నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్ 3లో హర్కాత్ నేర్చుకుందాం. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చూడకుండా ఎవరైనా ఈ క్లాస్ చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆ 2 క్లాసులు చూసి తరువాత ఇది చూడండి, మీకు బాగా అర్థమవుతుంది ఇన్షాల్లా. ఇప్పుడు క్లాస్ని మొదలు పెడదాం. బిస్మిల్లాహ్ రహ్మాన్ రహీం. హర్కాత్లు 3 ఉంటాయి. ఒకటి జబర్, అది అక్షరం పైన ఉంటుంది. రెండోది జేర్, అది అక్షరం కింద ఉంటుంది. మూడోది పేష్, అది అక్షరం పైన ఉంటుంది. హర్కాత్లు మీకు బాగా గుర్తుండటానికి నేను ఒక ముద్దు గుర్తు చెప్తాను, అది గుర్తు పెట్టుకోండి. జబర్ తెలుగులో తలకట్టుతో సమానం, అంటే కా తలకట్టిస్తే కా అని అంటాం కదా, అలా అన్నమాట. జేర్ తెలుగులో గుడితో సమానం, అంటే కా గుడిస్తే కీ అని అంటాం కదా, అది. తర్వాత పేష్ తెలుగులోని కొమ్ముతో సమానం, కా కొమ్మిస్తే కు అని అంటాం కదా, అలాగే కా కీ కు. హర్కాత్ని ఎప్పుడు లాగి చదవకూడదు, దీర్ఘం తీసి చదవకూడదు. మీకు స్క్రీన్ పై కనపడుతున్న అక్షరాలు చూడండి. ఫస్ట్ గడిలో అలిఫ్ రాసి దాని మీద జబర్ ఉన్నది. సెకండ్ గడిలో అలిఫ్ రాసి దాని కింద జేర్ ఉన్నది. మూడో గడిలో అలిఫ్ రాసి దాని మీద పేష్ ఉన్నది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను, ఇది కూడా బాగా గుర్తుంచుకోండి. అరబీలో అలిఫ్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, అంటే దానికి ఎలాంటి హర్కాత్లు ఉండవు, అంటే జబర్ జేర్ పేష్ లాంటివి ఉండవు అన్నమాట. ఒకవేళ అలా ఉంటే అలిఫ్ని అలిఫ్ అనకూడదు, అప్పుడు దానిని హంజా అనాలి. ఇప్పుడు మీకు కనపడుతున్న అలిఫ్కి పైన జబర్ ఉంది కదా, అందుకని దానిని అలిఫ్ అనకూడదు, హంజా అనాలి. కేవలం ఈ ఒక్క అక్షరమే ఇలా మారుతుంది, మిగతా అక్షరాలు ఏవి మార్పు ఉండదు. రండి ఇప్పుడు చదువుదాం. బిస్మిల్లాహ్ రహ్మాన్ రహీం. ఫస్ట్ బాక్స్లో హంజా జబర్ ఆ, సెకండ్ బాక్స్ హంజా జేర్ ఈ, థర్డ్ బాక్స్లో హంజా పేష్ ఉ, ఫోర్త్ బాక్స్ హా జబర్ హా, దాని తర్వాత హా జేర్ హీ, లాస్ట్లో హా పేష్ హూ. ఇప్పుడు వీటిని కలిపి చదువుదాం. ఫస్ట్ బాక్స్లో ఆ, హంజాకి జబరేస్తే అదేమవుతుంది, ఆ అవుతుంది. సెకండ్ బాక్స్లో ఈ, హంజాకి జేర్ ఇస్తే అది ఈ అవుతుంది. థర్డ్ బాక్స్లో ఊ, హంజాకి పేష్ ఇస్తే అది ఊ అవుతుంది. ఫోర్త్ బాక్స్లో హా, హా జబర్ హా, దాని తర్వాత హా జేర్ హీ, హాకి జేర్ ఇస్తే అది హీ అవుతుంది. హా పేష్ హూ, హా పైన పేష్ రాస్తే అది హూ అవుతుంది. ఇప్పుడు సెకండ్ చార్ట్ చూద్దాం. ఫస్ట్ లైన్ చూడండి, ఆయిన్ జబర్ ఆ, దాని తర్వాత ఆయిన్ జేర్ ఈ, ఆయిన్ పేష్ ఉ, హా జబర్ హా, హా జేర్ హీ, హా పేష్ హూ. ఇప్పుడు ఈ లైన్ని కలిపి చదువుదాం. ఆ ఈ ఓ, హా హీ హూ. ఇప్పుడు సెకండ్ లైన్ గైన్ జబర్ గా, గైన్ జేర్ గీ, గైన్ పేష్ గు, ఖా జబర్ ఖా, ఖా జేర్ ఖీ, ఖా పేష్ ఖు. ఇప్పుడు ఈ లైన్లో కూడా మనం కలిపి చదువుదాం. గా గీ గు, ఖా ఖీ ఖు. ఇప్పుడు థర్డ్ లైన్ ఖాఫ్ జబర్ కా, ఖాఫ్ జేర్ ఖీ, ఖాఫ్ పేష్ కు, ఖాఫ్ జబర్ కా, ఖాఫ్ జేర్ కీ, ఖాఫ్ పేష్ కు. ఇప్పుడు ఫోర్త్ లైన్ జీమ్ జబర్ జా, జీమ్ జేర్ జీ, జీమ్ పేష్ జూ, షీన్ జబర్ షా, షీన్ జేర్ షీ, షీన్ పేష్ షూ. ఇప్పుడు ఈ లైన్లో కలిపి చదువుదాం. జా జీ జూ, షా షీ షూ. ఇప్పుడు ఫిఫ్త్ లైన్ యా జబర్ యా, యా జేర్ ఈ, యా పేష్ యూ, జువా జబర్ జా, జువా జేర్ జీ, జువాత్ పేష్ జూ. ఇప్పుడు ఈ లైన్లో కూడా మనం కలిపి చదువుదాం. యా ఈ యు, జా రీ జూ. ఇప్పుడు థర్డ్ చార్ట్లోని ఫస్ట్ లైన్ చూడండి. లామ్ జబర్ లా, లామ్ జేర్ లీ, లామ్ పేష్ లు, నూన్ జబర్ నా, నూన్ జేర్ నీ, నూన్ పేష్ ను. కలిపి చదివితే లా లీ లు,
నా నీ ను. సెకండ్ లైన్ రా జబర్ రా, రా జేర్ రీ, రా పేష్ రు, తా జబర్ తా, తా జేర్ తీ, తా పేష్ తు. కలిపి చదివితే రా రీ రు, తా తీ తు. థర్డ్ లైన్ దాల్ జబర్ దా, దాల్ జేర్ ది, దాల్ పేష్ దు, తా జబర్ తా, తా జేర్ తి, తా పేష్ తు, దా ది దు, తా తీ తు. ఫోర్త్ లైన్ స్వా జబర్ సా, స్వా జేర్ సి, స్వాత్ పేష్ సు, సీన్ జబర్ సా, సీన్ జేర్ సి, సీన్ పేష్ సు. కలిపి చదివితే సా సి సు, సా సి సు. లాస్ట్ లైన్లో జా జబర్ జా, జా జేర్ జీ, జా పేష్ జు, జా జబర్ జా, జా జేర్ జీ, జా పేష్ జు. కలిపి చదివితే జా జీ జు, జా జీ జు. ఫోర్త్ చార్ట్లో ఫస్ట్ లైన్ చదువుదాం ఇప్పుడు. జాల్ జబర్ జా, జాల్ జేర్ జీ, జాల్ పేష్ జు, సా జబర్ సా, సా జేర్ సి, సా పేష్ సు. కలిపి చదివితే జా జీ జు, సా సి సు. సెకండ్ లైన్లో ఫా జబర్ ఫా, ఫా జేర్ ఫీ, ఫా పేష్ ఫు, వావ్ జబర్ వా, వావ్ జేర్ వి, వావ్ పేష్ వు. కలిపి చదివితే ఫా ఫీ ఫు, వా వి ఊ. లాస్ట్ లైన్లో బా జబర్ బా, బా జేర్ బీ, బా పేష్ బూ, మీమ్ జబర్ మా, మీమ్ జేర్ మీ, మీమ్ పేష్ ము. కలిపి చదివితే బా బీ బూ, మా మీ ము. అల్హమ్దులిల్లా, ఈరోజు క్లాస్ కంప్లీట్ అయింది. ఈ క్లాస్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాసు. మొదట జరిగిన 2 క్లాసులు కూడా చాలా ఇంపార్టెంట్ అయినవే. అక్షరాలు గుణింతాలు రాకపోతే మనం ఏ భాషని చదవలేము కదా. అందుకని అన్ని క్లాసులు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇన్షాల్లా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.